జనహృదయ నేత రాయలసీమ ముద్దుబిడ్డ వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బనగానపల్లి నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కాటసాని రామిరెడ్డి, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని ఓబుల్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విభజన విభాగ ప్రధాన కార్యదర్శి. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదని, పీపీపీ విధానం పేరుతో మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం వ్యతిరేకిస్తూ ఇవాళ భోగి మంటల్లో ప్రతులను దగ్ధం చేశారు. మనతో మాట్లాడడానికి కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షులు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు భోగి మంటల్లో సూపర్ 6 పథకాలకు సంబంధించినటువంటి సక్సెస్ కాలేదనేసి వేయడానికి కారణం ఏంటి? అంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసాలన్నీ కూడా భోగి మంటలలో కాలుస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపి రాయలసీమ ప్రజలకు మోసం చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలని పథకం తీసుకొని వస్తే దాన్ని ఆపి మోసం చేసినారు. ఏదైతే 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చి 5 మెడికల్ కాలేజీలు ప్రభుత్వం తరపునే స్టార్ట్ చేసి 12 మెడికల్ కాలేజీలు అబౌట్ టు స్టార్ట్ ఉంటే వాటిని అన్నిటి కూడా లోకేష్ బాబు గారు వాళ్ళ టీము 10,000 కోట్ల ఆస్తులను దోచుకోవడానికి ఈరోజు పన్నాగం పండితే ఆ మోసాన్ని కూడా ఆ జీవో కాపీలతో సహా ఆ మోసాన్ని భోగి మంటలలో కాల్చడం జరిగింది. అదే కాదు, నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తే ఆ మోసాన్ని కూడా భోగి మంటలలో కాల్చడం జరిగింది. ఇదే కాదు, 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలందరికీ 1,500 చొప్పున ఇస్తానని మహిళలను మోసం చేసినందుకు మహిళలే ఆ మోసాన్ని భోగి మంటలలో కాల్చడం జరిగింది. 20,000 రూపాయలు రైతులకు ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పి కేవలం 5,000 ఇచ్చి మోసం చేసినందుకు ఆ మోసాన్ని కూడా భోగి మంటలలో కాల్చడం జరిగింది. ఏదైతే ఆయన అన్ని రకాల మోసాలు చేసినాడో, 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 4,000 చొప్పున పింఛన్ ఇస్తానని చెప్పి మోసం చేసినాడో ఆ మోసాన్ని కూడా భోగి మంటలలో కాల్చడం జరిగింది. ఇవన్నీ ఈరోజు ఆయన మోసాలను మేము భోగి మంటలలో కాల్చినాం. కానీ 2029 సంవత్సరం సంక్రాంతికి వచ్చేటువంటి భోగి పండగకు భోగి మంటలలో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు భోగి మంటలలో కాలుస్తారు. ఎందుకంటే అది పాపం పండే ఆఖరి సంవత్సరం. మీరు చంద్రబాబుని కూటమి ప్రభుత్వం చేసేటువంటి మోసాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, విసిగిపోయినారు. ఏమంటే చేసేది లేక వాళ్ళందరూ కూడా కామ్గా ఉన్నారు. రాయలసీమ ఎత్తిపోతలు అయితేనేమి, నిరుద్యోగ భృతి అయితేనేమి, మహిళలకు ఇస్తానటువంటి 1,500 అయితేనేమి, రైతులకు ఇస్తానటువంటిదేమి 3 సిలిండర్లు అయితేనేమి, బీసీ, ఎస్టీ మైనార్టీలకు 4,000 అయితేనేమి, ఇన్ని మోసాలు చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి 2029లో ఖచ్చితంగా ప్రజలందరూ కలిసి సామూహికంగా పెద్ద ఎత్తున భోగి మంటలు వేసి కూటమి ప్రభుత్వాన్ని భోగి మంటలు వెళ్ళేసి కాలుస్తారు. తస్మాత్ జాగ్రత్త అని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వము ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధితో ముందుకెళ్తా ఉంది. కుట్రలు చేస్తూ బెంగళూరులో కూర్చొని జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి కుట్ర చేస్తున్నారు. మరి జగన్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా పోరాటం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మీరేమంటారు? అంటే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం అభివృద్ధి కార్యక్రమమా? రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపడం అభివృద్ధి కార్యక్రమాల? ఒక అమరావతిలో రోడ్లు వేసుకుంటే అదే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందేట? రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు సాధించినారు? అనంతపురంకి వచ్చేటువంటి ఎయిమ్స్ని తీసుకుపోయి విజయవాడలో పెట్టినారు. ఇక్కడ రాయలసీమ కర్నూలుకి వచ్చినటువంటి హైకోర్టును తీసుకుపోయి విజయవాడలో పెట్టుకుంటామంటున్నారు. హైకోర్టు క్యాన్సిల్ చేసినారు. బెంచ్ ఇస్తా అంటున్నారు, ఇంతవరకు గతి లేదు. రాయలసీమకు వచ్చినటువంటి లా యూనివర్సిటీని తీసుకుపోయి విజయవాడలో పెట్టుకున్నారు. ఏదైతే బ్యాంకింగ్ సిస్టమ్ అంతా కడపలో ఉంటే ఆ బ్యాంకింగ్ సిస్టమ్ అంతా తీసుకుపోయి విజయవాడకు తీసుకుపోయినారు. అంటే మొత్తం సెంట్రలైజేషన్ చేయడం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లయితే అదే. సంక్షేమ కార్యక్రమాలు ఏం చేసినారు? నిరుద్యోగ భృతి ఇచ్చినారా? 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు 1,500 ఇచ్చినారా? లేదంటే రైతులకు 20,000 ఇస్తామన్నారు, 20,000 ఇచ్చినారా? 3 సిలిండర్లు అన్నారు, ఇచ్చినారా? అంటే అమరావతి పేరుతో అమరావతి పైన మరోసారి కుట్ర చేస్తున్నారు అనేది కదా జగన్ ఆ రకమైనటువంటి కుట్ర చేస్తున్నారు అనేసి ఆరోపిస్తున్నారు కూటమి ప్రభుత్వం. అమరావతి పేరు చెప్పి మిగతా ప్రాంతాలన్నిటి కూడా గొంతు కోస్తా ఉన్నారు, అభివృద్ధి చేయడం లేదు. ఓ పక్క అమరావతిలో 2 సంవత్సరాలు అయింది, ఒక రోడ్డు వేయలేకపోయినారు. ఆ ముళ్ళ చెట్లు
పీకడానికే ఇప్పటికి 200 కోట్లు ఖర్చు పెట్టారు. తర్వాత అమరావతిలోకి వచ్చేటువంటి నీళ్ళని ఎత్తిపోయడానికి 6,000 కోట్లంట. అంటే ఆ నీళ్ళలో కట్టడం ఎందుకు, 6,000 కోట్లు పెట్టి ఎత్తిపోయడం ఎందుకు? ఎన్టీఆర్ విగ్రహానికి 1,750 కోట్ల. ఓ పక్క ఖజానాలో డబ్బులు లేవంటారు, ఎవడు అప్పులు ఇవ్వలేదంటాడు. 1,750 కోట్లు పెట్టి ఎన్టీఆర్ విగ్రహం పెడతారు. 5 మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి ఆ 1,750 కోట్లు. అయ్యా మీ మామ విగ్రహం పెట్టుకోవాలంటే నీ దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి. నువ్వే లక్షల కోట్లు ఉన్నాయని నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లోనే 9,000 కోట్లు 10,000 కోట్లు లాభం చూపించారు. మీ కుటుంబ ఆస్తులే లక్ష కోట్లు పోయినాయి. ఓ 1,700 కోట్లు మీ మామ కోసం పెట్టలేడా? పెట్టండి మీ మామ కోసం. లేదంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ ఫౌండర్ ఎన్టీ రామారావు గారు ఈరోజు పదవులు అనుభవిస్తున్నారంటే ఆయన పెట్టినటువంటి భిక్ష. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలందరూ తలా ఇంత చందాలు వేసుకొని పెట్టండి. రాష్ట్ర ప్రజలు సొమ్ము తీసుకుపోయి దోచుకుపోయి 1,700 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహాలు పెడతారా? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టాలా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టినాడు. అది ఆయన నిజాయితీ అనేది గుర్తుపెట్టుకోమని చెప్తాను. రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ప్రజలకు మీకు జరుగుతున్నటువంటి మోసాన్ని గమనించండి. రాయలసీమకు జరుగుతున్నటువంటి మోసాన్ని రాయలసీమ ప్రజలు గమనించండి. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేయకుండా కేవలం అమరావతిలో డ్రామాలు ఆడుతున్నారు. అక్కడ కూడా డెవలప్మెంట్ జరగడం లేదు. ఇచ్చిన 50,000 ఎకరాలు పూర్తి చేయకుండా మళ్ళీ 50,000 ఎకరాలని డ్రామాలు ఆడుతున్నారు. అక్కడ రైతులకు కూడా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్యాయం చేస్తున్నారు. సంక్షేమ పథకాలలో అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించండి. దీంట్లో తిరుగుబాటు చేయకుంటే మాత్రం వాళ్ళు ఇట్లనే మోసం చేస్తా పోతుంటారు అని ప్రజలు గమనించాలని తెలియజేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మోసం చేశాడు. ఆ మోసాన్ని ఎత్తి చూపేందుకే ఈ రోజు భోగి మంటల్లో సూపర్ 6 పథకాలు ఇచ్చినటువంటి హామీలని తగలబెట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను మోసాలను పసిగట్టకపోతే మాత్రం నష్టపోతారని చెప్పి హెచ్చరించేటువంటి విడుదల చంద్రశేఖర్ హుసేన్ టీవీ కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.